ఈ సినిమా కథ 1968, 1991 మధ్య సాగుతుంది. బహదూరు రాజుల వంశానికి చెందిన పెద్ద మనిషి 60 ఏళ్ల రామప్ప లివర్ క్యాన్సర్తో చివరి స్టేజ్లో ఉంటాడు. ఇక ఇతడిని కాపాడడానికి వైద్యులు చికిత్స కోసం వస్తారు. రాజవంశ వారసుడిగా పేరున్న రామప్ప శారీరకంగా బ్రతికే ఉన్న తీవ్రమైన మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఆ పరిస్థితికి అసలు కారణం ఏంటో మొదట ప్రేక్షకులకు కూడా అర్థం కాదు. కథ ముందుకు సాగే కొద్దీ కుటుంబ రక్త సంబంధాలు, డిఎన్ఏ చుట్టూ అసలు సంఘర్షణ తిరుగుతుందని ప్రేక్షకుడికి అప్పుడు అర్థమవుతుంది. ఇక చనిపోతామని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చినా ఆయనను బ్రతికించింది మాత్రం అనుమానం. అవును, మీరు విన్నది నిజమే. చిన్న కొడుకు కుసుమప్పకు సంబంధించిన ఒక అనుమానం ఆయన మెదడును తొలుస్తూ ఉంటుంది. మరి ఆ అనుమానం ఏంటి? ఆ రేణుకకి రామప్పకి ఉన్న పాత లవ్ ట్రాక్ ఏంటి? ఈ చిక్కుముడిలో విప్పేదే రావు బహదూర్. ఇప్పటిదాకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉందంటే ఓవరాల్ గా సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సత్యదేవ్ చాలా బాగా నటించాడు. గొప్ప యాక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 60 ఏళ్ల ముసలోడి గెటప్ లో ఆ రోగంతో పడే బాధలు, ఎమోషన్స్ అన్నీ చాలా చక్కగా చూపించాడు. కళ్ళతోనే మాట్లాడాడు. ఆయన యాక్టింగ్ కి మాత్రం 100కి 200 మార్కులు వేసినా తక్కువే. ఇక డైరెక్టరు వెంకటేష్ మహా ఈసారి కూడా కథను చాలా నిదానంగా చెప్పాలనుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఎటుపోతుందో అర్థం కాదు. ఎందుకు ఈ లాగు, ఎప్పుడు వదులుతాడు అనే రేంజ్ లో ప్రేక్షకులు తలలు పట్టుకుంటారు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథకి గేర్ పడుతుంది. ముఖ్యంగా ఆ లాస్ట్ 45 నిమిషాలు మాత్రం ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాడు. క్లైమాక్స్ డైలాగులు అయితే గుండెల్లో గుచ్చుకునేలా ఉంటాయి. అప్పటి వరకు ఉన్న బోర్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అసలు కథ ఇదన్నమాట అనిపించేలా చేస్తారు. పబ్లిక్ టాకు ఎలా ఉందంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఎక్కుతుంది. నిజం చెప్పాలంటే అందరికీ ఎక్కే మసాలా ముద్ద కాదు. ఫైట్లు, డాన్స్లు, రొటీన్ కామెడీ కావాలనుకుంటే మాస్ బ్యాచ్ థియేటర్ వైపు వెళ్ళకండి. కొంచెం ఓపిక చేసుకుని ఫస్ట్ హాఫ్ భరిస్తే డైరెక్టర్ వెంకటేష్ మహా చెప్పిన లాస్ట్ మెసేజ్, విజువల్స్, క్లైమాక్స్ ట్విస్టులు చూసి బొమ్మ సూపర్ అంటారు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.